చేసిందంట. ఏ ప్రేమ ఇది? క్రీస్తు ప్రేమ. ఎందుకని? ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తే మనం ఎలా ఉంటాం? జీవించు వారిక మీదట తమ కొరకు కాక, తమ కొరకు మరణించి మృతుడై తిరిగి లేచిన క్రీస్తు కొరకు ఏం చేస్తాం? మనము జీవిస్తాం. ఎవరి కొరకు మనం జీవించాలి? ఈ లోకంలో ఎవరి కొరకు? భార్యలు, బైబిల్ అంటుంది భార్యలు కలిగిన వారంట భర్తలు కలిగిన వారు వారి కొరకు కాదండి. ఎవరి కొరకు బ్రతకాలంటుంది వాక్యం. అలానే వదిలేమని కాదు దాని అర్థం. వారే ఒక విగ్రహాలుగా ఉంటారు కదా కొంతమందికి. భార్య ఏం చెబితే అదే వేదవాక్కు, భర్త ఏం చెబితే అదే వేదవాక్కు. కొంతమందికి వినబాకండి, తన్నుకోండి అని చెప్పట్లేదండి నేను. దైవ చిత్తాన్ని గ్రహించి మీరు తెలుసుకొని నడవడం అది ఆశీర్వాదము. హల్లెలూయా. ఏ చెబితే అది ఎద్దెళ్ళి సేవలో పడ్డట్టుగా పడబాకండి. అది మంచా చెడా వివేచన కలిగినటువంటి ఆత్మ జ్ఞానేంద్రియాలు తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అది మంచి